హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగా డిలైట్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రాధా మనోహర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాంట్ వచ్చి ఆఫ్రికా ఖండంలో పుట్టి అన్ని ఖండాలకు వ్యాప్తి చెందింది. ఈ ప్లాంట్ని రాధా మనోహర్ లేదా రంగూన్ ప్లాంట్ లేదా మధుమాలతి ప్లాంట్ అని పిలుస్తారు. ఎవరికైతే మెయిన్గా ప్లేస్ అనేది తక్కువగా ఉంటుందో వారికి ప్లాంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి తక్కువ ప్లేస్లో మనం ప్లాంట్స్ని గ్రో చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్లాంట్ బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా రాధా మనోహర్ ప్లాంట్ వచ్చి క్రీపర్. మనం దానికి ఒక సపోర్ట్ ఇచ్చి మనం పైకి కనుక అల్లించుకుంటే కింద మనకు ప్లేస్ అనేది ఆక్యుపై చేయకుండా ఈజీగా అది పైకి వెళ్ళిపోయి పైన బాగా గ్రో అవుతుంది. మళ్ళీ ప్లాంట్కి మనకి ఫ్లవర్స్ అనేవి బంచెస్గా వస్తాయి, సూపర్గా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మనం ఈ వీడియోలో చూస్తున్నాం చూడండి. ఈ ప్లాంట్ అనేది ఒక సపోర్ట్ ఇచ్చి మెయిన్ ఎంటర్ అల్లిచ్చారు. లేదు మనకి ఎలా కావాలి అనుకుంటే మనం అలా సపోర్ట్ ఇచ్చుకొని ఈ ప్లాంట్ని మనం అల్లించుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి ఫ్లవర్స్ అనేవి బంచెస్గా ఒక కొమ్మ, ప్రతి ఒక్క కొమ్మ లాస్ట్ ఎండ్లో మనకి ఫ్లవర్ బంచెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి కిందకి బెండ్ అయ్యి మనకి తగులుతూ అంటే ఒక ఫాలింగ్ స్టెమ్ లాగా. మెయిన్గా రాధా మనోహర్ ప్లాంట్లో 2 వెరైటీస్ ఉంటాయి. సింగిల్ పెటల్డ్ ఫ్లవర్ ప్లాంట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి డబల్ పెటల్డ్ ఫ్లవర్ ప్లాంట్. డబల్ పెటల్డ్ అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ముద్దగా ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి, ముద్దగా ఉంటుంది మల్లెపూలాగా. అది సింగిల్ పెటల్లో ఏమో ఓన్లీ అంటే 5-6 రేకులతో ఉన్న ఫ్లవరింగే మనకి ఉంటుంది. సింగిల్ పెటల్తో పోల్చుకుంటే డబల్ పెటల్ ఫ్లవర్ ప్లాంటే చాలా బాగుంటుంది. మనకి ఎవరైతే ఈ ప్లాంట్ని తీసుకోవాలి అనుకుంటున్నారో నా సజెషన్ వచ్చి ఇదిగోండి డబల్ పెటల్ ఫ్లవర్ ప్లాంట్నే తీసుకోండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక రేర్ వెరైటీ. సింగిల్ పెటల్ ప్లాంట్ మనం అన్ని చోట్ల చూస్తాము, కానీ డబల్ పెటల్ ఫ్లవర్ ప్లాంట్ అనేది కొంచెం కొన్ని చోట్లే ఉంటాయి. కాబట్టి నేను నర్సరీ నుంచి అందుకని డబల్ ఫ్లవర్ ప్లాంట్ని తెచ్చుకున్నాను. చాలా బాగుంది ఈ ఫ్లవరింగ్ ప్లాంట్. ఎందుకు అంటే మనకి తక్కువ స్పేస్లో మనకి బాగా అల్లుకొని ప్లాంట్ నిండా ఫ్లవర్స్ అనేవి మనకు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇది ఫ్లవరింగ్ సీజన్లో ఉన్నప్పుడు. లేదు మనకి ఫ్లవర్స్ లేనప్పుడు కూడా లీవ్స్ అనేవి చాలా బాగుంటాయి. చిగుర్లు వచ్చేటప్పటికి మనకి లైట్ బ్రౌనిష్ కలర్లో. మనం ఎవరైతే ఒక మంచి లుక్ అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రంగోలీ ప్లాంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు ఈ ప్లాంట్ ఇంత స్పెషల్ అంటే మెయిన్గా ఈ ప్లాంట్కి ఒక ప్లాంట్కి 3 కలర్ ఫ్లవర్స్ అనేవి మనం చూడొచ్చు. ఫస్ట్ డే ఈ ప్లాంట్కి ఏదైతే బడ్ అనేది మనకి బ్లూమ్ అవుతుందో ఆ బ్లూమ్ అయిన ఫస్ట్ డే వైట్ కలర్లో ఉంటుంది ఫ్లవర్ అనేది. సెకండ్ డే వైట్ తర్వాత నుంచి సెకండ్ డే వచ్చేటప్పటికి లైట్ పింక్ కలర్లో మనకి ఫ్లవర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. థర్డ్ డే అదే ఫ్లవర్ డార్క్ పింక్ కలర్లోకి మారుతుంది. అంటే మనం ఒక ప్లాంట్కి పూసిన ఒక ఫ్లవర్నే 3 కలర్స్లో మనం చూడొచ్చు. అదే స్పెషల్. నేను ఇలా సేమ్ ఒక ప్లాంట్ ఒకే ఫ్లవర్ 3 కలర్స్లో చేంజ్ అవ్వటం ఏ ఫ్లవర్ ప్లాంట్స్లో చూడలేదు. ఈ యొక్క ఫ్లవర్ ప్లాంట్లోనే ఆ యొక్క స్పెషాలిటీ ఉంది. అందుకే నాకు ఈ ప్లాంట్ అంటే చాలా బాగా ఇష్టం. అలాగే ఇది చాలా ఫాస్ట్ అండ్ మోర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఫ్లవరింగ్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే లీవ్స్ కన్నా మనకి ఎక్కువ ఫ్లవరింగే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఈ ప్లాంట్ తెచ్చి ఓన్లీ 4 months అవుతుంది. 4 monthsలోనే నాకు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయంటే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ప్రతి ఒక్క ఫ్లవర్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎవరైతే తక్కువ స్పేస్లో ఒక మంచి రేర్ వెరైటీ ప్లాంట్ని పెంచుకోవాలి అనుకుంటే రాధా మనోహర్ డబల్ పెటల్డ్ ఫ్లవర్ ప్లాంట్ అంటే ఈ ప్లాంట్ని గ్రో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి హౌస్ లేదా షాప్ ముందర వేసుకున్న చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే మంచి ఫ్రేగ్రెన్స్ని మనకి ఈ ఫ్లవర్ బ్లూమ్స్ అనేవి వచ్చినప్పుడు, బ్లూమింగ్ అనేది జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది. మనం ఒక మంచి పాజిటివ్ ఫీల్ని మనం ఫీల్ అవుతాం.
అందుకని నేను ఈ ప్లాంట్‌ని బాగా సజెస్ట్ చేస్తాను. త్రూఅవుట్ ఇయర్‌లో మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి రాధా మనోహర్ ప్లాంట్ అనేది మంచి ఫ్లవర్స్‌ని మనకిస్తుంది. అలాగే ఇది ఫ్రీ మెయింటెనెన్స్ ప్లాంట్.